నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 19/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, తిథి పంచమి సాయంత్రం 4:59 వరకు, నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:06 వరకు, యోగాలు హర్షణ మధ్యాహ్నం 2:53 వరకు, కరణము భవ ఉదయం 5:53 వరకు, కరణము బాలవ సాయంత్రం 4:59 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజాము 4:17 వరకు, రాహుకాలం ఉదయం 10:39 నుంచి 12:18 వరకు, గుడికకాలం ఉదయం 7:21 నుంచి 9 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3:35 నుంచి 5:14 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు, మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:37 వరకు, అమృతకాలం ఉదయం 8:36 నుంచి 10:06 వరకు, వర్జం రాత్రి 9:46 నుంచి 11:19 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తల్లి తండ్రితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి, స్థిరాస్తులకు సంబంధించి, ఉన్నత విద్యా విషయాలకు సంబంధించిన విషయాలు, అలాగే నూతన విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త ప్రదేశాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి, దూర ప్రయాణాలు చేయడానికి కూడా మీరు చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకునే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉండడం, ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, మీరు ఆశించిన విషయాలలో కొంతవరకు అనుకూలంగా పనులు ముందుకు సాగే విధంగా, అది ఆర్థిక విషయాలు, అలాగే స్థిరాస్తులు, కుటుంబం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారి విషయంలో మిత్రుల యొక్క సహకారం, ముఖ్యంగా సజ్జన సహకారం అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారంతో సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దగ్గర ప్రయాణాలకి, అలాగే ముఖ్యంగా మీ సోదరులు సోదరి తోబుట్టువులతో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆకస్మికమైన లాభాలకి, మంచి ఆలోచనలకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సంతానం, అదేవిధంగా మీ యొక్క పెట్టుబడులు, దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, వృత్తి మొదలైన వాటిల్లో ఆర్థిక విషయాలతో పాటు అనుకూలతలు, అభివృద్ధి, మాట విలువ, గౌరవం మొదలైనవి పెరగడం, తద్వారా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి కొత్త ఆలోచనలు, నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత ఆలోచనలలో అభివృద్ధి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, చక్కటి ఆలోచనలతో వ్యక్తులకి మీరు సహకారాన్ని అందించడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే కాకుండా
ముఖ్యమైన విషయాలలో వివాహార్థులకు సంబంధించి విషయాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. దానికి సంబంధించిన చర్చలు కావచ్చు, అదేవిధంగా వ్యక్తులతో పరిచయాలు, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, నూతన మైత్రి బంధాల విషయం కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అధిక శాతం ఖర్చులకి అవకాశం అనేది, అదేవిధంగా ఖర్చులు ఉపయోగకరంగా ఉండడం, ఆధ్యాత్మికమైన ఖర్చులు కావచ్చు, విరాళాలు కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన విషయంగా, అలాగే వృత్తికి సంబంధించి, అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులతో సమయాన్ని ఇది చేసుకోవడానికి కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళాలంటే వారు వేరే ప్రదేశాల్లో ఉంటే వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులను కలవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు, వారి కొరకు ప్రయాణాలు మొదలైనవన్నిటికీ సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కూడా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిలో ఎదురవుతున్న ఛాలెంజ్లు అధిగమించడానికి తీవ్రంగా కృషి చేసి కొన్ని కీలక నిర్ణయాలకు కూడా వచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఎదురు చూసిన విషయాలలో మంచి వర్తమానాలు అందుకుంటారు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయాల్లో అయితే ఎదురు చూస్తారో దానికి సంబంధించిన విషయాలంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు, కెరీర్కి మాత్రమే కాకుండా మీకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన నిర్ణయాలు ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించి, కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులకు సంబంధించి, భూమికి సంబంధించిన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న ఆలోచనలకి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. మీ సృజనాత్మకతను ఉపయోగించి వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో నూతన వ్యక్తుల యొక్క సంప్రదింపులు, వారి యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులు వారి యొక్క బ్లెస్సింగ్స్తో మీరు మీ యొక్క వృత్తిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి చేసే ప్రయత్నాలు వృత్తిపరంగా కావచ్చు, అదేవిధంగా సంఘంలో మీ గుర్తింపు, గౌరవానికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు, దాంట్లో మార్పుల కొరకు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలకి, వారితో కలిపి వృత్తికి, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యటనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు, దాంతోపాటుగా మీ భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, కుటుంబము, సంతానము, ముఖ్యంగా భాగస్వామి వారి అభివృద్ధి కొరకు ఖర్చులు చేయడం, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వారి కొరకు ఆగిన పనులు ఇప్పటిదాకా ఏదన్నా ఉంటే వారికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వెళ్ళే అవకాశం లాంటిది కనబడుతుంది. మీకు ఉత్సాహం పెరగడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనలలో వేగం, అన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. సంతాన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి నిర్ణయాలకి, కొన్ని మార్పులకి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఆకస్మికమైన ఖర్చులు, కొత్త మార్పులు, కొత్త నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా చెప్పొచ్చు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకునే నిర్ణయాలు, కొత్త శాస్త్రాలు నేర్చుకోవడానికి చేసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మొదలైన వాటికి సంబంధించిన
విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా మీకు ఉపయుక్తంగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేయడం, ఆ నేపథ్యంలో తగిన గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ఆలోచనలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఎదురు చూస్తున్న విషయాలలో చక్కటి ఫలితాలు, అంటే సాంఘిక సంబంధాలు, అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీ యొక్క ఆలోచనలు, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఎదుగుదల కొరకు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలకి విద్యాపరంగా మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లాభసాటి నిర్ణయాలు, అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆత్మీయ వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీని ఒకటి భావించవచ్చు. అలాగే స్థిరాస్తులు, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే వాహనాలు మొదలైన వాటికి సంబంధించినవి, భూ సంబంధమైన అంశాలు, గృహకు సంబంధించిన అంశాలు మొదలైన వాటి కొరకు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలు పెంచుకుంటూ, నైపుణ్యాలతో, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో ఆరోగ్య శ్రద్ధ కూడా చాలా అవసరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆత్మీయులైన పెద్దలతో, కుటుంబ పెద్దలతో ఘర్షణలను అధిగమిస్తూ వారిచ్చిన సలహా సంప్రదింపుల్ని అధిగమించకుండా అవి ఆలోచనాపరంగా ఉండేట్టుగా మీ ఆలోచనల్లో పెట్టుకొని వాటి పరంగా మీరు ఆలోచన చేస్తూ అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా పోటీలు, నైపుణ్యాలు, అధిక శ్రమ, పోటీలలో వ్యక్తుల మీద మీరు గెలుపొందడానికి ప్రత్యర్థుల మీద అధిక శాతం ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలలో, అంటే నూతన నిర్ణయాలు, శక్తి, ఉత్సాహం, మిత్రుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం, వృత్తిపరంగా వ్యక్తుల సహకారంతో, శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ మీనరాశి వారి విషయంలో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ఉపాసనా బలం పెంపొందించుకోవడం, దైవబలం సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలలోనూ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే కొలీగ్స్ యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో ఉద్వేగాల్ని అధిగమించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా వీలైనంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం కనబడుతుంది. అమ్మా, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు చేయదగిన పరిహారాలని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారం తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా మీ యొక్క అవకాశము, సమయము రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, దాంతోపాటుగా అమ్మవారికి సంబంధించిన కనకధార స్తోత్రం కావచ్చు, అదేవిధంగా ఏదన్నా కనీసం జనని కనకవృష్టిని దక్షిణాంతి అర్పేయమనే శ్లోకాన్ని పఠించడం కావచ్చు, ఏదో ఒకటి చేయడం. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఏదన్నా చక్కటి పూలతో పూజ చేసుకోవడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయాలని సందర్శించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ప్రశాంతత, కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించగలిగిన శక్తి, నూతన ఉత్సాహంతో పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళడం, అంటే మీ గోచారరీత్యా ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న చిన్న స్వల్పపాటి సమస్యల్ని అధిగమించడానికి మీ ఇష్టదైవ ప్రార్థనలతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ఆ రోజు చెప్పే శ్లోకాలైనా, లేకపోతే అష్టకాలైనా, అష్టోత్తరాలైనా,
అమ్మవారికి సంబంధించిన దేవాలయం ఏది అనుకూలంగా మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం, లేకపోతే వినడం మొదలు చేసుకుంటూ ముందుకు పెడితే ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.